హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము, గుంటూరు. సో వాళ్ళ ఖాళీ ప్లేస్లో టమాటాలు, చెర్రీ టమాటాస్ ఉంటాయి కదండి, అవి వేశారు. అండ్ పూలు కూడా, కనకాంబరాలు, ఆ పూలు కూడా వేశారు, నారు వేశారు. సో మేము చెర్రీ టమాటోస్ అవి మొత్తం ఈరోజు నేను మా చెల్లి కలిసి తెంపుతున్నాము కర్రీస్లోకి అని చెప్పేసి. అంటే టమాటోస్ ఉన్నా కానీ ఈ ఎంతైనా మన దగ్గర పండించినాయి కదా, సో బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, మంచిగా వస్తుంది కూర అని చెప్పేసి చాలా టమాటాలు ఉన్నాయి. మా పెద్దమ్మ వాళ్ళు కొయ్యలేదు, ఆమెకి అంత ఓపిక లేదని చెప్పేసి కొయ్యలేదు, వదిలేశారు. అట్లా చాలా టమాటాలు ఉన్నాయి చూడండి. ఎంత మంచిగా, చాలా బాగుంటాయి. చిన్న టమాటోస్ టేస్టీ ఉంటాయి అండ్ పుల్లగా ఉంటాయి, బాగుంటాయి. మనం పచ్చళ్ళలోకి అలా టమాటా పచ్చడి అట్లా వేసుకోవడానికి, పప్పులో వేసుకోవడానికి, కర్రీస్ చేసుకోవడానికి, రసం పెట్టుకోవడానికి, వీటన్నిటికీ బాగుంటాయి. అండ్ వీటితోటి మనం చింతపండు యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే ఇవి మంచిగా పుల్లగా బాగుంటాయి కాబట్టి ఇంకా ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో చింతపండు యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. ఇది మన ఓన్గా పెంచారు, మంచిగా వాళ్ళు డైలీ వాటర్ పోసి మందులు అలాంటివి వేయకుండా. ఇక్కడ వంకాయ చూడండి, అవి కొయ్యలేదు, మొత్తం ఎండిపోయినట్టు అయిపోయాయి. బట్ ఇట్స్ ఓకే, అవి నెక్స్ట్ గింజలకి దానికి పనికొస్తాయి. చాలా టమాటోస్ ఉన్నాయి, ఇంకా పడిపోయాయి, కొన్ని పాడైపోయాయి. కొయ్యక చాలా రోజులు అవుతుంది కదా. ఈ మధ్య కొంచెం మా పెద్దమ్మకు కూడా హెల్త్ బాగోట్లేదు, సో అందుకని చెప్పేసి ఆమె కొయ్యడం ఆపేశారు ఒక 1 month నుంచి. సో అందుకనమాట. చూడండి, ఇంకా చాలా పచ్చివి ఉన్నాయి, పండువి ఉన్నాయి. ఈరోజే కాదు, ఇంకా రేపు ఎల్లుండికి కూడా చాలా వరకు కాసే ఉన్నాయి. ఈరోజు నేను మా చెల్లి చాలా నవ్వుకుంటూ, జోక్స్ చేసుకుంటూ, చాలా రోజుల తర్వాతకి టైం స్పెండ్ చేసాము. ఎక్కువ చెప్పాలంటే రోజు ఆఫీస్కి వెళ్ళడము, రావడము, చేయడము, మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ అయిపోయాక ఓపిక లేకుండా ఇంకా తినేసి పడుకోవడము, అంత టైం స్పెండ్ చేసేది కూడా ఏమి ఉండదు. మీకు తెలుసు కదా ఇంకా హైదరాబాద్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడంటే మనం ఇలాగా మనం ఊర్లోకి వాటికి వచ్చినప్పుడే కొంచెం ఫ్యామిలీతో అనేది టైం స్పెండ్ చేయగలుగుతాము. అండ్ నాకు కూడా ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను, సో కొంచెం నేను కూడా ఇవి కొంచెం దీని గురించి అప్డేట్స్ తెలుసుకోవడము, ఎలా చేయాలి ఏంటని చూసుకోవడము, ఎడిటింగ్ అని అదని ఇదని, నాకు ఆఫీస్ వర్క్ అని ఇవన్నీ డైలీ షెడ్యూల్లో అయిపోతున్నాయి. సో నేను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే నేను స్టార్టింగ్ కదా, కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి. సో కొంచెం నేను ఒక స్టెప్ ముందుకే వేయాలి అని అంటే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. అంటే మీ నుంచి సపోర్ట్ వస్తే నేను కూడా ఇంకా మంచి వ్లాగ్స్ తీయడం కానీ, ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా కొన్ని చెప్పడం కానీ, ఆఫీస్ గురించి, నా గురించి, ఇంకా రొటీన్గా తెలుసుకోవడానికి డైలీ వర్క్ చేయగలుగుతా. అంత లైక్స్, సబ్స్క్రైబ్స్ ఏం రాకపోతే నేను కూడా కొంచెం డల్ అయిపోతాను. సో కొంచెం ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్. అండ్ ఈరోజు మేము టమాటో పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాము. సో టమాటో చట్నీలోకి అక్కడ ఒక 2 వంకాయలు కూడా కనబడ్డాయి మాకు. 2 వంకాయలు ఇంకో దగ్గరికి వెళ్ళాము, అంటే అక్కడ ముందే కోసాము, అది వీడియో తీయలేదు. అక్కడ ఒక 4-5 వంకాయలు ఉన్నాయి. సో ఈరోజు నేను వంకాయ టమాటోస్ కలిపి, పచ్చిమిర్చి కలిపి చట్నీ చేస్తాను. అది చాలా బాగుంటుంది అసలుకి వంకాయ పచ్చడి. అంటే వంకాయ పచ్చడి అంటే చాలా తక్కువ మంది వినుంటారు, వంకాయతో పచ్చడి చేస్తారా అని. బెండకాయతో కూడా చేస్తారు, బాగుంటుంది. కాకపోతే మన దాకా వస్తే మనకు అర్థమవుతుంది. అగో చూడండి, కనకాంబరాల పూలు పక్కనే ఉన్నాయి, చాలా కొన్ని పక్కనే ఉన్నాయి. కొన్ని ఏమో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన గోడ ఉంటుంది, సో ఆ గోడకి అట్లా ప్లేస్ కొంచెం మట్టిలాగా చేశారు. సో ఆ ప్లేస్లో పూల చెట్లు ఉన్నాయి. నాకు పూల చెట్లు, కూరగాయల చెట్లు, అసలు నాకు అంటే గార్డెనింగ్ చేయడము, నాకు ఇదంతా చాలా ఇంట్రెస్ట్. నేను చాలా వరకు హైదరాబాద్లో అని కానీ ఎక్కడైనా సరే నేను ఉన్న ఏరియాలో నాకు ఇష్టం పెంచడం. మీరు కూడా ట్రై చేయండి అండ్ కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేయండి. పూలు కోసుకుందాం ఫ్రెండ్స్. పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే చెట్లు వేశారు, అండ్ దాని పక్కనే ఖాళీ స్థలం కూడా ఉంటుంది. ఇందాక అక్కడేమో టమాటాలు కోసాము, ఇప్పుడు ఇక్కడేమో కనకాంబరం పూలు కోస్తున్నాము. చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా గుత్తులు ఉన్నాయి, బాగున్నాయి ఫ్లవర్స్. ఆ చెట్లు వాటికి నాకు ఇష్టం, చెట్లు అంటే చాలా ఇష్టం.
ఆ పూల చెట్లు, కూరగాయల చెట్లు, మోస్ట్లీ నాకు కూరగాయల చెట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచి ఫ్రెష్గా కూరగాయలు మనమే పండించుకొని, మనమే మంచిగా వాటిని కేర్ తీసుకొని, మనం కట్ చేసుకొని, మనం కర్రీ చేసుకుంటే అసలు ఆ టేస్ట్ బయట అసలు రాదు. ఆ టేస్ట్ అనేది అసలుకి రాదు. మనం బయట తీసుకునే కూరగాయలు అంటే వాళ్ళు అవి కూడా అంటే ఆర్గానిక్ అంటారు, అది ఇది అని అంటారు. కానీ ఎందుకో కానీ ఇంట్లో మనం పెంచి మనంతట మనం వంట చేసే కూరగాయలకు వచ్చే టేస్ట్ బయట రాదు. మీ ఒపీనియన్ ఏంటిది?